హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఒక స్పెషల్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. కర్ణాటక స్పెషల్ ఎన్ని బద్నేకాయ సాంబార్ ఎలా చేసేదిని చూపించిపోతున్నానండి. చాలానే టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక హాఫ్ కిలో వంకాయని తీసుకొని దాన్ని కట్ చేసి నీళ్ళు అయితే వేసుకోనండి. మిక్సీ జార్ తీసుకొని ఒక హాఫ్ కప్ అంతా పచ్చి కొబ్బరి, ఒక హాఫ్ కప్ అంత వెల్లుల్లి పొడి తీసి వేసుకున్నాను. కొద్దిగా అల్లము, ఒక హాఫ్ ఆనియన్ అనేది కట్ చేసి వేసుకున్నాను. ఒకటి అనేది టమోటో అనేది వేసుకున్నానండి. ఒకటైతే చాలు. బ్యాడ్గా మెన్షన్కాయ వస్తుంది కదండి, అదైతే ఒక 3 తీసుకున్నాను. టేస్ట్కి అది కొత్తిమీర అనేది కొద్దిగా వేసుకున్నానండి. అలాగే గసాలు ఒక టేబుల్ స్పూన్, చెక్క లవంగం కూడా వేసుకుంటానండి. గసాలు అయితే కంపల్సరీ వేసుకోండి, చాలానే బాగుంటుంది. దీన్ని అయితే మనం నీళ్ళు లేకుండా మనము వాటర్ అనేది కొద్దిగా కూడా మనం యాడ్ చేసుకోకూడదండి. అది అలాగే మిక్సీకి అని వేసుకోవాలా. అప్పుడే మనకి అది స్టఫింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం కొద్ది కూడా వాటర్ కూడా వేయకుండా ఇలా మిక్సీకి అయితే పట్టుకోవాలా. దీనికైతే ఒక 1/4 టేబుల్ స్పూన్ అంత పసుపు, మనకి కారానికి ఎంత కావాలో అంత, నేను 1 టేబుల్ స్పూన్ అంత చిల్లీ పౌడరు, ఒక 3 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ కూడా వేసుకుంటానండి. నేనైతే హాఫ్ కిలో వంకాయకి ఒక 3 టేబుల్ స్పూన్ అంత ధనియా పౌడర్ వేసుకుంటాను. మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. కల్లుప్పు అంతా మన టేస్ట్కి ఎంత కావాలో అంత కల్లుప్పు అనేది వేసుకుంటాను. మనకి ఆయిల్ అనేది ఇప్పుడు ఈ కర్రీకి అయితే ఆయిల్ అనేది కొద్దిగా చాలానే కావాల్సి వస్తుంది. ఒక 4 to 5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అంతా వేసుకొని బాగా దీన్ని కలుపుకునేలా మనం కలుపుతూ ఉంటేనే ఆ స్మెల్ అనేది చాలానే బాగుంటుంది. ఇది కర్ణాటక స్పెషల్ అండి, చాలా టేస్ట్గా కుదురుతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది వేడి వేడి రైస్కి, ముద్దకి, చపాతీకి చాలానే టేస్టీగా ఉంటుంది. దోసకి అంతా ఇదైతే బాగా ఇలా కలుపుకునేసినాక మనం వంకాయ అనేది కట్ చేసి పెట్టుకుంటాం కదా, ఇలా దీనికైతే స్టఫింగ్ అనేది బాగా మధ్యలోకి అయితే మనం ఇలా నేను ఇప్పుడు ఎలా చూపించిపోతున్నాను వీడియోలో అలా అయితే బాగా స్టఫింగ్ చేసుకోండి. నీట్గా అయితే మనకు ఉప్పు కారం అనేది చాలా బాగా పడుతుంది. నేనైతే ఇలా అంతా పట్టించుకొని ఒక 5 మినిట్స్ అనేది మనం వదిలేయాలి. అలాగే దాంట్లో ఉప్పు కారం అనేది బాగా మనకి గుత్తి వంకాయకి అయితే బాగా పడుతుంది. ఒక 5 మినిట్స్ వదిలేసినాక ఒక స్టవ్ పైన ఒక బాండ్లీ అనేది పెట్టుకున్నాను. బాండ్లీ కానీ ఒక కడాయి కానీ ఏదైనా కానీ బాండ్లీ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి. నేను ఇటు ఒక 8 to 9 అంత టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అని వేసుకున్నాను. కొద్దిగా ఆవాలు వేసుకున్నాక చిటిపట అన్నాక ఒక హాఫ్ ఆనియన్ చిన్న కట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని అది బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలా. మనం ఈ రెసిపీ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకునే చేసుకోవాలండి. అప్పుడే మన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇది బాగా ఫ్రై అయ్యాక మనము స్టఫింగ్ చేసి పెట్టుకుంటాం కదా వంకాయ, దాన్ని అయితే దీంట్లోకి వేసుకొని ఒక 2 మినిట్స్ అయితే మనము ఆయిల్ని బాగా ఫ్రై చేసుకోవాలా. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలానే బాగుంటుంది. మనకి మిగిలింది కదా మసాలా అనేది, దాంట్లోకి యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని దీన్ని అయితే బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది ఫ్రై చేసుకునేదాన్ని ఇంకా చాలానే సాఫ్ట్గా చాలా టేస్ట్గా కూడా వస్తుంది. మరి 2 మినిట్స్ అయినాక దీనికి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలా. ఫస్ట్లోనే వాటర్ యాడ్ చేస్తే మనకి టేస్ట్ అనేది బాగా కుదరదు. నేనైతే ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలా. దీన్ని గరిట్లో నిదానంగా కలుపుకోవాలా. మనం స్టఫింగ్ చేసి ఉంటాం కదా, అందుకని నిదానంగా కలుపుకొని మనకి వాటర్ ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలా. కొద్దిగా ఎక్కువే వేసుకోండి. అది ఉడుకుతా ఒక 5 మినిట్స్ అనేది మనం ఉడకపెట్టుకోవాలా. అప్పుడు కొద్దిగా గట్టిగా అనేది అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువే వేసుకోండి. దీన్ని బాగా మనకి ఎంత కావాలో అంత వాటర్ అనేది వేసుకొని బాగా కలుపుకునేసి హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. మళ్ళీ అయితే ఒక మినిట్ పాటు మనకి లో ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ కర్ణాటక స్పెషల్ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుందండి. చాలానే టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీ కూడా చేసుకునేచ్చండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. దీని ముందరైతే మనకి చికెన్ కర్రీ, మటన్ కర్రీ ఏమీ అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, నేనైతే ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకున్నాను. ఆయిల్ అంతా పైన ఉంటుంది కదండి, మనకి బాగా కుక్ అయింది తినేసి దీని అయితే ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 1 నిమిషం పాటు మనము కుక్ చేసుకుంటే మనకి గుత్తి వంకాయ కూర అనేది రెడీ అవుతుందండి. వేడి వేడి రైస్కి, ముద్దుకి, ఏమిటికైనా కానీ చాలానే బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. దీని అయితే స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా అయితే నేను కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే గుత్తి వంకాయ రెడీ అవుతుందండి. మీకు ఈ వీడియో ఇష్టమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.